మారుతి షిఫ్ట్ వెహికల్స్ ఫ్రెండ్స్, ఓవర్ రేటింగ్ ప్రాబ్లం గురించి మన దగ్గరికి వెహికల్ రావడం జరిగింది. క్రాంక్ కూడా రొటేట్ అవ్వట్లేదు, కంప్లీట్ పిస్టన్ సీజ్ అయిపోయింది వెహికల్ లాస్ట్ టైం 6 months బ్యాక్ ఇంజన్ చేశారు ఈ వెహికల్ని. మ్యాక్సిమం 45,000 to 50,000 తిరిగింది వెహికల్. చిన్న ప్రాబ్లం కస్టమర్ కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ దాకా రాకపోతుండే. 6 months బ్యాక్ వేరే వర్క్షాప్లో రిపేర్ చేసి ఇచ్చారు ఇంజిన్ని. కస్టమర్ వచ్చేపాటికి ఓవర్ రేటింగ్ టెంపరేచర్ ఎట్లా ఏంటి అని చెప్పేసి ఐడియా లేదంట కస్టమర్కి. హెచ్ వరకు వచ్చినా కానీ టెంపరేచర్ హై టెంపరేచర్ వచ్చినా కానీ అట్లా నడుపుతూ ఉన్నారు కస్టమర్. దాని గురించి ఇంజిన్ అయితే సీజ్ అయిపోయింది. ఆల్మోస్ట్ 15-20 days నుంచి హెచ్ వరకు వస్తుందంట టెంపరేచర్, కానీ చూడట్లేదు కస్టమర్. నడిపిస్తూనే ఉన్నారు. వెహికల్ ఎక్కడ ఆగితే అక్కడ కొంచెం వాటర్ టాప్అప్ చేసుకుంటారు, మళ్ళీ నడిపిస్తూనే ఉన్నారు. లోకల్ వర్క్షాప్లో ఎక్కడైనా కానీ చుట్టుపక్కల ఎక్కడ ఓవర్ రేటింగ్ అయినా కానీ ఒక్కసారి చూపించుకున్నా కానీ ఈ ప్రాబ్లం కనుక ఇక్కడ దాకా రాకపోతుండే. కస్టమర్ ₹1,00,000 దాకా ఖర్చు అయిపోతుండే. ఫస్ట్ మీకు చెప్పాల్సింది ఏంటని చెప్పండి, వెహికల్ ఎప్పుడైనా కానీ 6 monthsకి ఒకసారి 7 monthsకి ఒకసారి ఒకవేళ సర్వీస్ కీప్ అయినా కానీ మీరు ఆయిల్ లెవెల్ ఎంత ఉంది, ఆయిల్ గేజ్ ఒకసారి చెక్ చేసుకోండి, ఆయిల్ లెవెల్ ఎంత ఉందని చెప్పేసి. కూలెంట్ గేజ్ ఒకసారి చూసుకోండి, కూలెంట్ లెవెల్ ఎంత మట్టుకు ఉంది ఏంటి అనేది. టెంపరేచర్ చూసుకోండి, సి నుంచి హెచ్ వరకు మిడిల్లో ఉంటుందా లేదా, హెచ్ వరకు వెళ్తుందా అని చెప్పేసి. ఇన్ కేస్ హెచ్ వరకు వెళ్తుందని చెప్పేసి అంటే మాత్రం ఓవర్ హీట్ అవుతుంది. అసలు వెహికల్ ఓవర్ హీట్ ఎందుకు అవుతుందని చెప్పంటే, కూలెంట్ హౌస్ పైప్ పగిలిపోయినప్పుడు, వాటర్ అనేది లీకేజ్ అయిపోయినప్పుడు, లేదా ఫ్యాన్ తిరగకపోవడం కానీ, లేదా వాటర్ పంప్ ప్రాబ్లం ఉన్నా కానీ, థర్మాస్టాట్ ఎల్బో ప్రాబ్లం ఉన్నా కానీ ఓవర్ హీట్ అనేది వెహికల్ అవుతూ ఉంటుంది. మనం చూడాల్సిందని చెప్పండి, సి నుంచి హెచ్ వరకు మిడిల్లో ఉంటుందా లేదా టెంపరేచర్ అని చెప్పి ఒకటి చూసుకుంటే సరిపోద్ది మనకి. ఓకే, చూసారు కదా ఇప్పుడు మ్యానిఫోల్డ్ చూడండి ఎంత హీట్ అయిపోయి ఓవర్ హీట్ అయిపోయి మొత్తం ఎట్లా చెప్పండి, ఫేసింగ్ మొత్తం లోపలికి వెళ్ళిపోయింది. మ్యానిఫోల్డ్ కూడా కంప్లీట్ చేంజ్ చేయాలి. టర్బోకి కూడా చూడండి ఎంత ఎంసీలు పెట్టారు వీళ్ళు. ఇది కూడా రీప్లేస్మెంట్ చేయాలి మొత్తం. టర్బోలో కూడా చాలా ప్లే ఉంది వెహికల్లో వచ్చేవాడికి. టర్బో కూడా రిపేర్ చేయించాలి, లేదని చెప్పండి రీప్లేస్మెంట్ అని చేయాలి. ఎల్బో కూడా ఫేసింగ్ మొత్తం అవుట్ అయిపోయింది. జస్ట్ బయట కానీ కంప్లీట్ బెండ్ అయింది. ఇది కూడా క్రాక్ ఏమైనా వచ్చినట్టుంది, చూడాలి ఒకసారి. కనపడుతుంది మైనర్ క్రాక్ అయితే కనిపిస్తుంది దాంట్లో, ఒకసారి చూద్దాం. ఫైనలీ క్యామ్ షాఫ్ట్ అనేది దిగిందా లేదా ఒకసారి చూద్దాం మనం. ర్యాబిట్ కవర్ అయితే తీసినాం కదా మనం. రొటేట్ చేసి చూద్దాం ఒకసారి.
ఎటువంటి ప్రాబ్లం లేదు క్యామ్ షాఫ్ట్లో. హెడ్ లోపల వచ్చేపాటికి వాల్ అయితే ఇరిగిపోయింది కంప్లీట్గా. ఈ వాల్కి సంబంధించిన స్ప్రింగ్ లాక్లు కూడా మొత్తం ఇరిగిపోయి బయటకు వచ్చేసినవి. చూడండి వాల్ అయితే ఇరిగిపోయింది. మరి లోపల సిచ్యువేషన్ ఏంటో ఒకటే వాళ్ళు అయితే ఇరిగినట్టు అనిపిస్తుంది. ఇది మిగతాది ఏది కూడా ఇరిగినట్టు కనిపించట్లేదు. ఎగ్జాస్ట్ అయితే వాల్ అయితే ఇరిగింది. ఇది చూద్దాం ఒకసారి. మీ వెహికల్ కూడా ఎప్పుడైనా ఓవర్ హీట్ అయి ఉంటే ఆ ప్రాబ్లం మీరు ఎలా ఫేస్ చేశారు, ఎంత ఖర్చు వచ్చింది, ఏమేమి పార్ట్స్ చేంజ్ చేశారు, మీ దగ్గర ఏ వెహికల్ ఉంది, ఒకసారి కామెంట్లో చెప్పండి. వాల్ లాక్స్ కూడా వాచర్లోనే ఇరుక్కుపోయినాయి కంప్లీట్గా. ఇంకా పిస్టన్ కండిషన్ ఏముందో ఒకసారి చూద్దాం మనం. అరే వాయ్ టూ మచ్ అంటే టూ మచ్ డ్యామేజ్ అయిపోయింది. వాల్ సగం ముక్క ఇరిగిపోయి మొత్తం హెడ్కి మొత్తం లోపల దాకా దిగిపోయింది. వెల్డ్ చేసినట్టు అయిపోయింది అన్నమాట మొత్తం వాల్ అయితే హెడ్కి. పిస్టన్ కండిషన్ వచ్చేపాటికి మొత్తం పిస్టన్ కూడా డ్యామేజ్ అయింది. సరే పిస్టన్ కూడా బయట తీసి వద్దాం ఒకసారి. ఇప్పుడు మనం స్లీవ్ డ్యామేజ్ అయింది, పిస్టన్ డ్యామేజ్ అయింది. వాల్ది కనిపిస్తుంది కదా, వాళ్ళు లోయర్ బాడీ వచ్చేపాటి కంప్లీట్గా పిస్టన్లో ఇరుక్కుపోయింది. అది మిగతా 3 పిస్టన్లు మంచిగా ఉన్నాయి. వాల్ బాటమ్ మొత్తం దాంట్లో ఇరుక్కుపోయింది. పిస్టన్ కండిషన్ ఈ కండిషన్ ఉంది. ఇంకా టెంపరేచర్ చూసి నడిపించినట్టయితే మాత్రం కస్టమర్కి అయితే ఎంత పెద్దగా లాస్ అయ్యేది కాదు. మీ వెహికల్ కూడా ఎప్పుడైనా ఓవర్ హీట్ అయిందా, ఇలా ఇటువంటి ప్రాబ్లం ఎప్పుడైనా ఫేస్ చేసి ఉంటే కామెంట్ చేయండి.